కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం శివారులోని వడ్లమన్నాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్నేరు రమేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు నేరుగా వారి తల్లుల ఖాతాలో వేయడం జరిగిందన్నారు. అకౌంట్లో నగదు పడిన తోటా గీత, పురమా రాజేశ్వరి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చేశారు. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం మాటిచ్చిన ప్రకారం తల్లి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నగదు అకౌంట్లో వేయడం జరిగింది. ఈ ఆనంద బాష్పాలతో కూటమి నాయకులతో ఈ రోజు మన వడ్లమన్నాడు గ్రామ పంచాయతీలో పామచర్తో ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులందరూ హాజరయ్యి ఎంతో పేరెంట్స్తో శుభాభినందనలు తెలియజేసి పార్టీకి గౌరవాభినందనలు తెలియజేయడం జరిగింది. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ, జై జై. నమస్కారం. ఈ రోజు తల్లికి వందన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆడవాళ్ళ తల్లిదండ్రులకి ప్రతి పిల్లలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనిషికి 15,000 చొప్పున అందరికీ ఈరోజు అకౌంట్ డబ్బులు పడడం జరిగింది. ఈ ఆనంద సమయాన్ని వడ్లమన్నాడు గ్రామ ప్రజల తరపున అందరూ